ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, అందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు వైకుంఠవాసుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ద్వాపర యుగంలో ధర్మ స్థాపన చేయటానికి దుష్ట శిక్షణ శిష్ట సంరక్షణార్థమై శ్రీకృష్ణ పరమాత్మగా పరిపూర్ణ అవతారం ధరించినటువంటి రోజుగా చెప్తారు. భగవంతుడు 10 అవతారాలు ధరిస్తాడని, దశావతారాలు, అందులో 9 అవతారాలు అయిపోయాయి. 10వ అవతారం కల్కి అవతారం. దురదృష్టం కొద్దీ చాలామంది కల్కిలు ఆల్రెడీగా పుట్టేశారని చెప్పి ప్రచారం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. నేనే కల్కి అవతారం అని చెప్పి అలా ప్రచారం చేసుకున్న వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. అసలైనటువంటి కల్కి అవతారం ఇంకా రాలేదని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ దశావతారాలలో 8వ అవతారం శ్రీకృష్ణ పరమాత్మది అనుకుంటాను. ఆ తర్వాత బుద్ధ భగవానుడు 9 అనుకుంటాను. సరే, బుద్ధ భగవానుని 9వ అవతారంగా దశావతారాల్లో ఎవరు చేర్చారు, ఎందుకు చేర్చారు, అది నిజమేనా అనే విషయాలకు మనం వెళ్ళకుండా కృష్ణ పరమాత్మ గురించి మాత్రమే మాట్లాడుకుందాం. భగవంతుడైన శ్రీమన్నారాయణుడు అవతరించినటువంటి అవతారాలలో, ఇంతవరకు అవతరించిన వాటిలో ఒక శ్రీకృష్ణ పరమాత్మ అవతారం మాత్రమే పరిపూర్ణ అవతారం అని చెప్తారు. భగవంతుని అవతారాలను రామకృష్ణ పరమహంస గారు 3 రకాలుగా విభజించడం జరిగింది. 1 అంశావతారం, 2 పూర్ణావతారం, 3 పరిపూర్ణ అవతారం. పరిపూర్ణ అవతారం అంటే ఇంకా సాక్షాత్తు ఆ వైకుంఠంలో ఉన్న నారాయణుడే భూమి మీదకి దిగి వచ్చినట్టుగా. ఇక్కడ మళ్ళీ మనకు ఒక సందేహం వస్తుంది, నాకు వస్తుంది, మీకు వస్తుందో లేదో కానీ. ఎందుకంటే ఈ దశావతారాలలో శ్రీనివాస అవతారం లేదు. ఇప్పుడు కలియుగ దైవంగా మనందరి చేత కొలవబడుతున్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామి ఎవరైతే ఉన్నారో ఆయన శ్రీనివాసుడి అవతారం. శ్రీనివాసుడి అవతారం అంటూ ప్రత్యేకంగా లేదు. బహుశా వైకుంఠంలో ఉన్న నారాయణుడే భూమిలోకి వచ్చి శ్రీనివాసుడిగా వెంకటేశ్వర స్వామిగా కొలువై ఉన్నాడు కాబట్టి అది దశావతారంలో ఒక అవతారంగా తీసుకోలేదు అనుకుంటాను. ఎందుకంటే నారాయణుడే కిందికి వచ్చేసాడు. మరి అలాగే శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఆ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించాడని అనుకుందామా? ఎందుకంటే పరిపూర్ణ అవతారం అన్నారు. కాకపోతే ఆ శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడిగా వైకుంఠాన్ని వదిలిపెట్టి భూమి మీదకి నడిచి వచ్చినట్టుగా కృష్ణమూర్తి రాలేదు. కృష్ణ పరమాత్మ పసిపిల్లవాడిగా దేవకి వసుదేవులకు జన్మించాడు. బహుశా మిగతా అవతారాలకు వలె ఆ వైకుంఠధాముడు నారాయణుడు వైకుంఠంలో ఉంటూ తనలోని పరిపూర్ణమైనటువంటి కళలను, శక్తులను శ్రీకృష్ణ పరమాత్మగా అవతరింపచేసి ఉంటాడు. అందుకని పరిపూర్ణ అవతారం అని ఉంటారు. ఆయన వైకుంఠంలో అంటే మిగతా అవతారాలన్నీ కూడా ఆయన వైకుంఠంలో ఉంటూ ఆయన యొక్క శక్తిని ఒక అవతారంగా పంపించాడా, లేదా వైకుంఠాన్ని వదిలిపెట్టి వచ్చేసాడా? ఎందుకంటే రాముణ్ణి కూడా అలాగే చెప్తారు. రాముణ్ణి కూడా వైకుంఠాన్ని వదిలిపెట్టి వచ్చేసాడు అని చెప్తాయి పురాణాలు, ఇతిహాసాలు. రామాయణ భారతాలు ఇతిహాసాలు అంటారు కదా. అందుకనే సీతమ్మ వారు వెళ్ళిపోయిన తర్వాత వైకుంఠంలో లక్ష్మీదేవి ఒక్కతే ఉందయ్యా, నీకోసం ఎదురు చూస్తుంది, నువ్వు అవతారం చాలించి వైకుంఠానికి రావాలి అని యమధర్మరాజు రిక్వెస్ట్ చేస్తాడు ఆయన్ని.
కాబట్టి రామావతారం కూడా వైకుంఠం నుంచి నారాయణుడు వచ్చాడు, వైకుంఠంలో మళ్ళీ ప్రత్యేకించి నారాయణుడు లేడు అని అనుకోవాల్సి వస్తుంది. ఇలా పరిపూర్ణావతారాల కింద రామకృష్ణ అవతారాలని చూస్తారు. అంటే వారి ఉద్దేశంలో పరిపూర్ణ అవతారం అంటే అర్థం ఎక్కువ కాలం భూమి మీద జీవించటం, అలాగే ధర్మ ప్రతిష్టాపన కోసం అనేది పాటుపడటం. రామకృష్ణ అవతారాలు జీవించినంతకాలం భూమి మీద మిగతా అవతారాలు జీవించలేదు. అవి ఒక కారణం కోసం వచ్చి ఆ కారణం అయిపోయిన వెంటనే మళ్ళీ వెళ్ళిపోవడం. ఇప్పుడు వరాహ అవతారం కానీ, నరసింహ అవతారం కానీ ఇవన్నీ కూడా ఆ పని అయిపోగానే మళ్ళీ వైకుంఠానికి వెళ్ళిపోవడం జరిగింది అని చెప్తారు. సరే, వీటిలోకి ఎక్కువగా వెళ్తే అనేక సంశయాలు వస్తాయి. మనం వాటి జోలికి వెళ్లకుండా మన భక్తిని నిలబెట్టుకుందాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అందరికీ తెలివితేటలు ఎక్కువైపోయి భగవంతుడి కార్యక్రమాలని విశ్లేషణ చేస్తూ విచారిస్తూ ఉన్నప్పుడు వాటికి ఎక్కడ ఆధారాలు సరిగ్గా దొరకవు, మిస్ అయిపోతుంటాయి. కాబట్టి అవి ఎక్కువగా నమ్మకం మీద, విశ్వాసం మీద వెళ్ళిపోవలసినవి ఉంటాయి. ఇక పరిపూర్ణ అవతారం కింద నాకు తెలిసినంత వరకు రామకృష్ణ అవతారాలను పరిపూర్ణ అవతారం అంటారు. అయితే రాముడు మానవుడిగా జన్మించాడు కాబట్టి ఆయన ఎక్కడా కూడా ఎక్కువగా తన మహిమను, శక్తిని ప్రకటించలేదు. ఒక మనిషిగానే జీవించాడు, మనిషిగానే ఇబ్బందులు పడ్డాడు, కష్టాలను ఎదుర్కొన్నాడు, బాధపడ్డాడు, దుఃఖపడ్డాడు, పోరాడాడు, విజయాలు సాధించాడు, మానవమానాలను పొందాడు. ఇవన్నీ రాముడి జీవితంలో మనకు కనిపిస్తే కృష్ణ పరమాత్మ జీవితంలో కూడా అనేకమైన కష్టాలు కనిపిస్తాయి. కానీ ఏ కష్టము ఆయన్ని కష్టపెట్టినట్టుగా, కలవరపెట్టినట్టుగా, ఇబ్బంది పెట్టినట్టుగా, బాధ పెట్టినట్టుగా మనకు కనిపించదు. ఆయన అన్నిటినీ కూడా చిరునవ్వుతోటే ఎదుర్కొన్నాడు అని మనం అన్నాం అనుకోండి, సినిమాలు చూసి చెప్తున్నారా అంటారు. అంతే కదా. యాక్చువల్గా సినిమా ప్రభావమే మన మీద ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఉభయ ఆంధ్ర రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రభావం ఎక్కువ. కృష్ణుడు అంటే అన్నీ నవ్వుతూ సాధించుకున్నవాడు అని. మరి భారతంలో కానీ, భాగవతంలో కానీ అలా నవ్వుతూనే అన్నీ సాధించినట్టుగా చెప్పబడ్డాయా అంటే చాలా వరకు అలాగే చెప్పబడ్డాయి. ఎందుకంటే ఆయన పుట్టిన పిల్లవాడిగా ఉన్నప్పుడే మహిమలు మొదలుపెట్టాడు. అంటే తల్లి గర్భం నుంచి బయటికి రావడానికి ముందే మహిమలు మొదలుపెట్టాడు. అంటే వసుదేవుడిని బయటికి పంపడం కోసం ఆ కారాగారం యొక్క తలుపులు తెరుచుకోవడం, యమునా నది దారి ఇవ్వడం, అలాగే శేషుడు పడగబట్టడం, ఇవన్నీ ఆయన పుట్టిన పిల్లవాడిగా ఉన్నప్పుడే జరిగిన లీలలు. కాబట్టి ఆయన పుట్టినప్పటి నుంచే సర్వశక్తిమంతుడిగా మనకు ప్రకటింపబడ్డాడు. సాయిబాబా వారు ఏ విధంగా అయితే 19 ఏళ్ల పిల్లవాడిగా చాందుపాటికి దర్శనం ఇచ్చినప్పుడే ఆయన తన సటకాతో నీరు నిప్పు సృష్టించాడు. అలా ప్రకటించబడినప్పుడే సర్వశక్తిమంతుడిగా కృష్ణ పరమాత్మ మనకు దర్శనం ఇస్తాడు పసిబాలుడి దగ్గర నుంచి. కాబట్టి ఆయన సాక్షాత్తు పరమాత్మ, పరబ్రహ్మ అని చెప్పడం జరిగింది ఇతిహాసాలు కానీ, పురాణాలు కానీ. కృష్ణుణ్ణి సాకార పరబ్రహ్మ, పరిపూర్ణ పరబ్రహ్మ అని చెప్పడం జరిగింది. ఆయనకు అనేక కష్టాలు వచ్చాయి. కంసుడు ఆయన్ని సంహరించడానికి అనేక మంది రాక్షసులను పంపించాడు. ఆ రాక్షసులందరినీ ఆయన నవ్వుతూ చంపేశాడు చిన్నపిల్లవాడిగానే. అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాల పిల్లవాడిగా, ఇంకా అడుగులు కూడా సరిగ్గా పడని పిల్లవాడిగా, లేదా పాలు దాగుతున్న పిల్లవాడిగా పోతనను సంహరించాడు. ఈ చక్రాసురుడు, బకాసురుడు ఇట్లాంటి వాళ్ళు కొంతమంది, బకాసురుడు అంటే వేరే భీముడితో పోట్లాడినాను కాదు, ఇంకొక ఆయన ఉన్నాడు. వీళ్ళందరినీ కూడా 2-3 సంవత్సరాల పిల్లవాడిగా చంపేశాడు. కాళీయమర్దనం 8 సంవత్సరాల పిల్లవాడిగా కాళీయమర్దనం చేశాడు. 12-13 సంవత్సరాల పిల్లవాడిగా ఇంద్రుని గర్వభంగం చేశాడు. ఇలా చిన్న పిల్లవాడిగానే ఆయన అనేకమైన మహిమలు ప్రదర్శించడం ద్వారా ఆయన పరిపూర్ణమైన పరమాత్మ, పరబ్రహ్మ అని చెప్పి మనకు చెప్పడం జరిగింది.
ఇక ఆయన సాందీప మహాముని ఆశ్రమంలో విద్యాభ్యాసం చేసిన వయసు 16-17 సంవత్సరాలు అని చెప్తారు. ఆ వయసులో ఆయన విద్యాభ్యాసానికి వెళ్ళాడని. ఆయన జగద్గురువు, కానీ లోక ఆచారాన్ని పాటిస్తూ ఆయన కూడా ఒక గురువుని ఆశ్రయించి విద్యాభ్యాసం చేశాడు. అలా చేస్తేనే మిగతా వాళ్ళు కూడా గురువులను ఆశ్రయిస్తారు. కాబట్టి నేనే సర్వజ్ఞుణ్ణి, నేనే గురువుని అని ఆయన ఈ లోకాచారాన్ని కనుక కాదని వదిలేస్తే మిగతా వాళ్ళు ఆయన్ని అనుసరించి కృష్ణుడే గురువులను లెక్క చేయలేదు, ఆయన ఏం గురువుల దగ్గర నేర్చుకోలేదు కాబట్టి మాకు కూడా అక్కర్లేదు అని అంటారు. కాబట్టి లోకానికి ఒక ఆచరణీయంగా ఉండాలి అని చెప్పి, ఆదర్శంగా ఉండాలని చెప్పి సాందీప మహాముని గురువుగా స్వీకరించాడు. ఆయన సేవలు చేశాడు, ఆయన దగ్గర విద్యాభ్యాసం చేశాడు. కానీ ఆయన పుట్టుకతోటే సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, పూర్ణజ్ఞాని. ఇది శ్రీకృష్ణ పరమాత్మ విషయంలో మాత్రం మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆయన కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి గీతోపదేశం చేయడం ద్వారా జగద్గురువు అయ్యాడు. ఆ తర్వాత వచ్చినటువంటి అనేక మంది గురువులు కావచ్చు, యోగులు కావచ్చు, సిద్ధపురుషులు కావచ్చు, మహాత్ములు కావచ్చు, జ్ఞానులు కావచ్చు, అందరికీ కూడా భగవద్గీతే మార్గదర్శకమై నడిపిస్తుంది. ఇప్పటికీ కూడా మన భారతదేశంలో అత్యున్నతమైన వేదాంత గ్రంథం ఏదైనా ఉందంటే భగవద్గీత అయినా భావిస్తారు. ఆ భగవద్గీతకి ఆధారం ఏంటి అంటే మళ్ళీ ఉపనిషత్తులు, వేదం. కాబట్టి అటువంటి వేదోపనిషత్సారమైన భగవద్గీతను అందించి శ్రీకృష్ణ పరమాత్మ ఈ ప్రపంచానికి జగద్గురువుగా నిలబడిపోయాడు. కృష్ణుడు జరాసంధుడితో చాలాసార్లు యుద్ధం చేశాడు. జరాసంధుడిని ఆయన ఓడించలేకపోయాడు. కాబట్టి ఈ యుద్ధాలతోటి ప్రజలంతా అశాంతికి గురి అవుతున్నారు కనుక తన యొక్క నగరాన్ని తీసుకొని వెళ్ళి సముద్రంలో కట్టుకొని ప్రజలకి శాంతి సౌఖ్యాలు ప్రసాదించాడు. భగవంతుడై ఉండి కూడా జరాసంధుడిని ఎందుకు సంహరించలేదు అని అంటే, ఈ సృష్టికి ఒక నియమం ఉంది. ఈ సృష్టి ఒక చైతన్య స్వరూపం. ఆ చైతన్యం అనేది ఎవరు దానిని నియమనిష్టలతో ఆరాధిస్తే వారికి అది లొంగిపోతుంది, వారికి శక్తులను ప్రసాదిస్తుంది. ఆ విధంగానే హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణ బ్రహ్మ, ఆ తర్వాత ఇంకా కొంతమంది రాక్షసులు ఆ సృష్టి చైతన్యాన్ని ఆరాధన చేసి ఆ చైతన్యాన్ని నుంచి శక్తిని పొంది ఈ సృష్టిని చాలా ఇబ్బంది పెట్టిన సందర్భాలు చాలా ఉంటాయి. ఆయా సందర్భాల్లో త్రిమూర్తులు కలగజేసుకొని అవతరించి ఆ రాక్షసులను సంహరించిన సందర్భాలు ఉంటాయి. ఆ సంహారంలో త్రిమూర్తులు కూడా చాలా ఇబ్బందులు పడిన సందర్భాలు ఉంటాయి. ఎందుకంటే ఈ విశ్వ చైతన్య శక్తికి మంచి చెడు అనే తారతమ్యం ఏం లేదు. చెడ్డవాడైనా సరే దాన్ని ప్రేమిస్తే, ఆరాధిస్తే అది అతనికి వరాన్ని ప్రసాదిస్తుంది. లేకపోతే రాక్షసులు వరాలు ఎందుకు ఇవ్వాలి? బ్రహ్మదేవుడు కానీ ఇతరులు కానీ. ఆ ఆరాధన, ఆ ప్రేమ, ఆ తపస్సు అనే దానికి సృష్టి లొంగుతుంది, సృష్టి చైతన్యం లొంగుతుంది. ఇంకా అలా జరాసంధుడు, కొంతమంది రాక్షస అంశతో జన్మించిన వాళ్ళు వేరొకరి చేతిలో చనిపోవాలని రాయబడి ఉంది. కృష్ణుడి చేతిలో చనిపోవాలని వారికి రాయబడి లేదు కాబట్టి ఆయన ఏం చేయలేడు. అందుకని ఆయన జరాసంధుని యుద్ధంలో జయించడానికి కుదరలేదు. ఆ సృష్టి చైతన్య శక్తి ఇచ్చినటువంటి ఆ వరాలను కానీ లేకపోతే ఆ నియమాన్ని కానీ భగవంతుడు కూడా దాటడు. అందుకనే జరాసంధుని భీముడి చేత సంహరింపచేస్తాడు. అలా శ్రీకృష్ణ పరమాత్మ ధర్మస్థాపన కోసం కంసుణ్ణి, జరాసంధుని, శిశుపాలుని, దంతభక్తుడిని ఈ నలుగురిని సంహరించినట్టుగా మనకు భారతం చెప్తుంది. ఆ తర్వాత ధర్మస్థాపన కోసం కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొని అది ఆపాలని ఆయన ప్రయత్నం చేసినా అది ఆగదని ఆయనకు కూడా తెలుసు. అయినా ఒక జ్ఞానిగా దాన్ని ఆపడానికి ప్రయత్నం చేశాడు. అన్ని ప్రయత్నాలు చెయ్యాలి. ఏదైనా మనకు గొడవ వచ్చినప్పుడు, ఎవరితోనైనా శత్రుత్వం పెరిగేటప్పుడు
ఆ శత్రుత్వాన్ని తగ్గించుకోవడానికి వీలైనంత వరకు అన్ని ప్రయత్నాలు చేయాలి. శత్రుత్వం మంచిది కాదు, యుద్ధం కూడా మంచిది కాదు, కొట్లాట మంచిది కాదు. అందుకని సామధాన భేద దండోపాయం అన్నారు. దండోపాయం అని దండించడం అంటే కొట్టుకోవడం అని, ఇవన్నీ యుద్ధం చేయడం, కొట్టుకోవడం, ఇవన్నీ లాస్ట్. దానికి ముందు చేయాల్సినవి కొన్ని ఉంటాయి. అందుకనే కృష్ణ పరమాత్మ ఆ సూత్రాన్ని, ధర్మసూత్రాన్ని అనుసరించి కురుక్షేత్ర యుద్ధానికి ముందు రాయబారం సరిపాడు, కుదరలేదు. కురుక్షేత్ర సంగ్రామం మొదలైంది. ఆ కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు బలహీనపడిపోయినప్పుడు సాంసారిక జీవితంలో ఎవరి ధర్మాలు వారు నిర్వర్తించాలి, యుద్ధం చేయాల్సిన సందర్భంలో యుద్ధం చేయాలి, శాంతిగా ఉండాల్సిన సమయంలో శాంతితో ఉండాలి, అహింస పాటించాల్సిన సమయంలో అహింస పాటించాలి. ఇవన్నీ సమయ సందర్భాలను బట్టి, వారి వారి ధర్మాలను బట్టి వారికి నిర్ణయించడం జరుగుతుంది. అందరికీ ఒకే నియమం ఉండదు. కనుక అర్జునుడిని ఆ విధంగా చైతన్యపరిచి యుద్ధోన్ముఖుని చేసి గీత బోధించి జ్ఞానం కలిగించి క్షత్రియ ధర్మంగా ధర్మ ప్రతిష్టాపన కోసం యుద్ధం చేయడమే ఉత్తమం అని చెప్పి ఆయన చేత యుద్ధం చేయిస్తాడు. ఆ విధంగా బలహీనులైనటువంటి ప్రతి మానవుడు కూడా ఈ సాంసారిక జీవితంలో ఒక్కోసారి మానసిక బలహీనతకు లోనై ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇంట్లోంచి పారిపోయే వాళ్ళు ఉంటారు. అసలు ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయి జీవితాలని వ్యర్థంగా గడిపే వాళ్ళు ఉంటారు. వారందరికీ భగవద్గీత గొప్ప శక్తిని, చైతన్యాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ భగవద్గీత చదవాలి. నా ఉద్దేశంలో ఈ సంసార జీవితంలో ప్రవేశించడానికి ముందు, అంటే వివాహానికి ముందు, గీతను పర్ఫెక్ట్గా క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలి. అలాగే ప్రతి విద్యార్థి కూడా ఇంటర్మీడియట్ అయ్యేలోగా గీతను చదవాలి. బీటెక్ అయ్యేలోగా, అంటే ఉద్యోగానికి కానీ లేదా సంసారంలోకి కానీ ప్రవేశించడానికి ముందే భగవద్గీతను క్షుణ్ణంగా చదివి గీతా జ్ఞానాన్ని సంపాదించుకుంటే వారు సాంసారిక జీవితాన్ని సులభంగా దాటగలుగుతారు. ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా వారు ఆనందంగా జయించగలుగుతారు కష్టాలని. అటువంటి జ్ఞానాన్ని గీత ఇస్తుంది. అటువంటి జ్ఞానాన్ని ఇచ్చే గీతను మనకు అందజేశాడు కాబట్టి ఆయన్ని జగద్గురువు అన్నారు. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ జన్మదినం ఈ లోకానికి శుభకరం. కృష్ణ జ్ఞానాన్ని, కృష్ణతత్వాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా చిరునవ్వుతో వాటిని ఎదుర్కొంటూ జీవించాలి, చివరి వరకు జీవించాలి. కష్టాలకు భయపడకూడదు, పారిపోకూడదు, ఆత్మహత్య అస్సలే చేసుకోకూడదు. అది మహాపాపం, ఇంకా పాపం. వచ్చే జన్మలో ఇంకా ఘోరమైనటువంటి జన్మ లభిస్తుంది. కాబట్టి ఎవరు కూడా భయపడకుండా ధైర్యంగా ఈ సంసార సాగరాన్ని ఈదే ప్రయత్నం చేయాలి. దానికి గీతను ఆధారం చేసుకోవాలి. అదొక్కటే మనకు మార్గం. మానవ జీవితం ఒక వెహికల్ అయితే, ఒక యంత్రం అయితే, దాని మాన్యువల్ వచ్చేసి భగవద్గీత. దాన్ని యంత్రాన్ని ఎలా నడపాలని తెలియజేసేది భగవద్గీత. జీవితాన్ని ఎలా జీవించాలి, ఎలా జీవిస్తే విజయం సాధిస్తాం, ఎలా జీవిస్తే ఆనందంగా జీవించగలం, దుఃఖాన్ని ఎలా జయించగలం, ఇవంతా తెలియజేసేది మాన్యువల్ భగవద్గీత. అటువంటి మాన్యువల్ లేకుండా, దాన్ని చదవకుండా ఈ సాంసారిక జీవితాన్ని ఎవరు కూడా, వాడు ఎంత ధనవంతుడైనా, ఎంత పెద్ద అధికారి అయినా, ఎంత పెద్ద విద్యావేత్త అయినా సరే సంతోషంగా ఈ సాంసారిక జీవితాన్ని జయించలేడు, దాటలేడు, నిర్వర్తించలేడు. గీతా జ్ఞానం చాలా చాలా గొప్పది. సరే, గీతలో ఉన్న కొన్ని శ్లోకాలు చదువుకుందాం. ఉదరేదాత్మనాత్మానం ఆత్మానమవసాదయేతు ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః. అధ్యాయం 6, శ్లోకం 5. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య
యోగో భవతి దుఃఖః. ఈ సాంసారిక జీవితంలో, మానవ జీవితంలో పాటించాల్సిన నియమాలు: మితాహారం, ఆహారం కొద్దిగా తీసుకోవాలి, విపరీతంగా తీసుకోకూడదు, అది అన్ని రకాల అనారోగ్యాలకు కారణమవుతుంది. మిత నిద్ర, ఎక్కువ నిద్రపోకూడదు, ఎప్పుడు నిద్రపోతూనే ఉంటారు, అది అన్ని విధాల అనారోగ్యాన్ని కలుగజేస్తుంది. మిత నిద్ర. నియమిత కర్మలు, ఏ కర్మలైతే చెయ్యమని శాస్త్రాలు చెప్పాయో, ఏవైతే ఉత్తమ కర్మలో, మంచి కర్మలో, 10 మందికి ఉపయోగపడే కర్మలో వాటిని మాత్రమే చేస్తూ మిత సంభాషణ, తక్కువగా మాట్లాడాలి. కొంతమంది మాట్లాడుతూనే ఉంటారు. కామాలు, పురుషాపులు ఏమి ఉండవు, జీవితం వ్యర్థం. మొత్తం మీద తెలిసేది ఏంటి? జీవితానికి మిత, అమిత ప్రమాదం, మిత సుఖప్రదం, ఇది చెప్పాడు. అలాగే పై శ్లోకం, ఉద్ధరేది ఆత్మనాత్మానం, ఎవరి ఆత్మను వారే ఉద్ధరించుకోవాలి, ఎవరి జీవితాన్ని వారే ఉద్ధరించుకోవాలి. నీ ప్రవర్తనే నీకు సుఖాన్ని, దుఃఖాన్ని కలుగజేస్తుంది. కాబట్టి నీ ప్రవర్తన సరి చేసుకుంటే నువ్వు దుఃఖాన్ని జయించవచ్చు, అంతా నీ చేతిలోనే ఉంది. అది ఎలా అనేది గీత చదివితే తెలుస్తుంది. అసంశయ మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. మనోనిగ్రహం లేనివాడు యోగ సాధన చేయలేడు. మనస్సు కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరములని 6 గుణాలతో నిండి ఉంటుంది. ఈ 6 గుణాలను నియంత్రించని వాడు, అలాగే పంచేంద్రియాలు, కన్ను, ముక్కు, నోరు, చెవులు, శరీరం, చర్మం, ఈ 5 సుఖాల కోసం వెంపల్లాడుతూ ఉంటాయి. వాటిని అదుపులో పెట్టుకోలేనివాడు, కామక్రోధ లోభ మోహ మదమత్సరములని 6 గుణాలను నియంత్రించలేనివాడు నిరంతరం సుఖదుఖాలు మునిగి తేలుతూ ఉంటాడు. వీటిని తన అధీనంలో పెట్టుకున్నవాడు, నియంత్రించుకున్నవాడు విజయాన్ని సాధిస్తాడు, సంతోషాన్ని పొందుతాడు. ఇదే ఆధ్యాత్మిక మొత్తం. ప్రాప్య పుణ్యకృతాం లోకానుషిత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. ఎవరైతే శుభ్రత లేకుండా జీవిస్తారో, జ్ఞానం లేకుండా జీవిస్తారో, అలాగే భగవంతుడు ఏదైతే తనకు ప్రసాదించాడో దానితో తృప్తి పడకుండా ఇంకా ఇంకా కావాలని తాపత్రయపడతాడో వాళ్ళు యోగాన్ని పొందలేరు, దుఃఖాన్ని పొందుతారు. యదృచ్ఛలాభ సంతుష్టో ద్వంద్వాతీతో వివత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. తనకు లభించిన దానితోనే తృప్తి పడేవాడు, శంకారహితుడు, అంటే అన్నిటినీ సంశయిస్తుంటాడు, అన్నిటికీ భయపడిపోతుంటాడు, అలా చేస్తే ఏమవుతుందో, ఇలా చేస్తే ఏమవుతుందని వాడు, మత్సరము లేనివాడు, ఈర్ష్య లేనివాడు, ఎదుటివారిని చూసి ఈర్ష్యపడనివాడు, కార్యము సిద్ధించినా సిద్ధించకపోయినా సమాన బుద్ధి కలిగినటువంటి వాడు, కర్మలు చేసినా బంధింపబడడు. బంధింపబడ్డం అంటే బాధపడ్డు. అందుకనే మన దుఃఖానికి మనే కారణం, మన సుఖానికి మనే కారణం అని ఎందుకు చెప్పారంటే, విషయాన్ని సరిగ్గా అవగాహన చేసుకొని కర్మలు చేస్తే ఆ విషయం నుంచి ఎటువంటి ఫలితం వచ్చినా చెలించకుండా ఉండే అవకాశం మనకుంటుంది. ఆ జ్ఞానం నేర్చుకోవాలి. శ్రేయాన్ ద్రవ్యమయా జజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ద్రవ్యమయ యజ్ఞం, కోటాను కోట్లు పెట్టి యజ్ఞయాగాదులు చేస్తుంటారు. ఆ కోట్లు పెట్టి చేసే యజ్ఞయాగాదుల కన్నా
జ్ఞానయజ్ఞం శ్రేష్టమైంది అన్నాడు. అంటే జ్ఞానం తెలుసుకోవడం, శరీరం అంటే ఏమిటి, మనస్సు అంటే ఏమిటి, బుద్ధి అంటే ఏంటి, మానవ జన్మ దేని మీద ఆధారపడి నడుస్తుంది, ఏ విషయాల్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి, మనము శరీరమా ఆత్మనా, ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడం అన్ని యజ్ఞాల కంటే గొప్పది అంట. ఈ జ్ఞానం దేని ద్వారా తెలియబడుతుంది? సత్సంగం ద్వారా తెలియబడుతుంది. అందుకనే సత్సంగం అన్నిటికంటే శ్రేష్టం అంటాం. అంటే కొంతమంది పాపం వాళ్ళకు వచ్చిన విద్యల్ని ఇష్టపడుతూ మాది కూడా శ్రేష్టమే అని గొడవపడే వాళ్ళు ఉంటారు, వాటిని సమర్థించుకునే వాళ్ళు ఉంటారు. తప్పులేదు, ఎవరి విద్య వాళ్ళకు గొప్పది. ఇది విద్య కాదండి, సత్యం. విద్యలు వేరు, సత్యం వేరు. ఒక సత్సంగం వల్ల మాత్రమే సత్యం తెలియబడుతుంది. సత్యం తెలిసినప్పుడు మాత్రమే అజ్ఞానం నశిస్తుంది. అజ్ఞానం నశించినప్పుడే జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం కలిగినప్పుడే మోక్షం లభిస్తుంది, సమస్థితి లభిస్తుంది. మన జీవితాలన్నీ కర్మల మీద ఆధారపడి ఉన్నాయి, మన చేతుల్లో ఏమీ లేదు. పోనీ ఇప్పుడు నేను మంచిగా జీవిస్తున్నాను కదా, నేను సుఖంగా జీవించవచ్చు అంటే లేదు, పూర్వజన్మ కర్మలు వెంట ఉంటాయి. కాబట్టి నువ్వు మంచిగా జీవించినా పూర్వజన్మ కర్మలు బాలేకపోతే అవి నిన్ను బాధ పెట్టవచ్చు. అప్పుడు కూడా నువ్వు ఎలా నిలబడాలి అనేది నేర్పించేది ఆత్మజ్ఞానం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి మచిరేణాధిగచ్చతి. ఆ జ్ఞానం దేనివల్ల లభిస్తుంది అంటున్నాడంటే శ్రద్ధ వల్ల లభిస్తుంది. చూసారా, సాయినాథుల వారు ఇచ్చినటువంటి 2 మహామంత్రాల్లో భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన శ్రద్ధ సహనం కూడా ఉంది ఇంకో చోట. ఈ శ్రద్ధా సహనాలు బాబాగారు కొత్తగా సృష్టించినవి కాదు. భగవద్గీత మొత్తం రంగరిస్తే వచ్చేది ఈ శ్రద్ధా సహనాలే. ఈ శ్రద్ధా సహనాలు నేర్చుకున్న వాడికి ఏ విద్య అయినా వంటబడుతుంది, లభిస్తుంది, విజయం సాధిస్తాడు. అది భౌతికం కావచ్చు, ఆధ్యాత్మికం కావచ్చు. కాబట్టే బాబాగారు శ్రద్ధా సహనాలను ఇచ్చాడు. అపరకృష్ణ పరమాత్మే కదా, కృష్ణుడే సాయినాథులుగా అవతరించాడు. కాబట్టి గీత అర్థం చేసుకోలేక ఈనాటి మానవులు ఇబ్బంది పడుతుంటే సాయిబాబాగా అవతరించి సులభమైన మార్గంలో గీతను బోధించాడు. కాబట్టి ఈ జ్ఞానం ఎవరికి లభిస్తుంది అంటే శ్రద్ధ ఉన్నవాడికి లభిస్తుంది. సత్సంగం అంటే చెవులు కోసుకునేవాడికి లభిస్తుంది. సత్సంగం కోసం ప్రాణం ఇచ్చేవాడికి లభిస్తుంది. సత్సంగమే సర్వస్వంగా భావించేవాడికి లభిస్తుంది. జ్ఞానమే నాకు సర్వం, ఇంకా ఏమీ అక్కర్లేదు, జ్ఞానం కోసం నేను ఏమైనా చేయడానికి సిద్ధపడతాను, దేన్నైనా వదలడానికి సిద్ధపడతానని ఎవరైతే నిర్ణయించుకుంటారో వారికే జ్ఞానం లభిస్తుంది. అదే శ్రద్ధ. ఒక్క జ్ఞానం వల్ల మాత్రమే శాంతి లభిస్తుంది, మోక్షం లభిస్తుంది, సమస్థితి లభిస్తుంది అని చెప్తున్నాడు. ఇది గీతలోని కొన్ని శ్లోకాలు ఈరోజు మనం కృష్ణ జన్మాష్టమి సందర్భంగా తెలుసుకోవడం మంచిది కాబట్టి ఆ విధంగా పాడుకున్నాం. ఇప్పుడు కృష్ణాష్టకం చదివి మీ వద్ద సెలవు తీసుకుంటాను. వసుదేవసుతం కంసచానూరమర్ధనో దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్రనిభాననో విలసత్కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం అతసీ పుష్పసంకాశం హారనూపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం మందారగంధసంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి పించావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం ఉత్పుల్లపద్మపత్రాక్షం నీలజీమూతసన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీకేలి సంయుక్తం పీతాంబరసుశోభితం అవాప్త తులసీగంధం కృష్ణం వందే జగద్గురుం
గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకితవక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకం యః పఠే శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. ఎవరైతే కృష్ణాష్టకాన్ని శివ సన్నిధానంలో చదువుతారో వారు శివ సాన్నిధ్యాన్ని పొందుతారు. ఇలా బాబాగారు నా చేత రెండింటిని కలిపి పాడమని చెప్పేవారు అనమాట. కారణం ఏంటంటే శివకేశవుల్లో ఎటువంటి భేదం లేదు, వారిలో అభేద తత్వాన్ని జ్ఞానాన్ని మనం సాధించాలంటే ఇలా ఇద్దరిని కలిపి పాడుకోవాలి. దాని ద్వారానే అద్వైత జ్ఞానం లభిస్తుంది. అన్నీ అదొక్కటే కాదు, అన్నీ రాముడు, కృష్ణుడు, శివుడు, అమ్మవారు, విఘ్నేశ్వరుడు, కుమారస్వామి, ఆ సకల దేవతలు, సకల సాధు సత్పురుషులు, పంచభూతాలు సమస్తం కూడా ఒకటే పరమాత్మకు సంబంధించింది అనే జ్ఞానం కలగాలంటే ముఖ్యంగా సాకార రూపాలని అన్నిటినీ సమానంగా ప్రేమించగలగడం, రెండు ఒకటే, అన్నీ ఒకటే అని తెలుసుకోవడం అత్యంత ఆవశ్యకం. సాయిరాం. జై శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.